ఇప్పుడు ఇడుస్తాను నువ్వు అంటే పైకి పంపించేంత మంచి కాదు మీరు. నేను అందరికీ అదే పిండి మళ్ళా కలుపుతాను. ఆయప్ప దిద్దుకొని ఆయప్ప కట్ చేసి కాల్చమను. నీకు సాయంత్రానికి 5,000 ఇస్తాను నేను. చెయ్యి. ఇదో ఒక్క సెకండ్. అంటే మీరు నన్ను ఏమైనా పని మనిషి అంటున్నారా? ఇప్పుడు మూసుకొని కూర్చో. నా ఇంట్లో పనుల గురించి ఎందుకు ఎత్తుతావు? నువ్వే బయట పక్కన వచ్చేది. మా ఈ బాబు చూడు కొట్లాడుకోండి నన్ను మధ్యలో పెట్టిందే అది పరమాత్మ మగంది. ఉండు ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండు. నేను ఒకటి చెప్తాను. ఒక్క సెకండ్ ఉండు. నువ్వో నాకు చెప్పే ఒక్క నిమిషం. నా కోడల్ని నా కొడుకుని నడుచుకుంటా మా రే ఒక్క నిమిషం ఇక్కడ రా. రే 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 భయపడద్దురా. రా నిమిషం ఇక్కడ నిజంగా రారా. ఏమే అది చెప్పు అమ్మకి. ఏం చెప్పాలా? అదే సబ్స్క్రైబర్స్ ఇట్లా అడుగుతున్నారు అని చెప్తావు కదా. అయితే ఏదో గొప్ప ప్లాన్ వేసి ఉంటావు. అడుగు ఆ పాపని చెప్తాది. ఏమడుగుతున్నారు? మీరు చెట్ట మీద గట్టి చెప్పు. మీరు చెట్ట మీద సీరియస్ అవ్వండి. ఎందుకమ్మా? మొన్న ఏందో డైట్ ఫుడ్ అది చెప్పా ఇది చెప్పా సన్నగా అంటే నన్ను ఎక్కినారు జనాలు. ఇంత పొడుగు పెట్టి కామెంట్. మళ్ళీ ఇప్పుడు నేను ఎక్కించుకునేకే. అంటే అది రియల్, ఇది ప్రాంకులో నువ్వు చటా మీద ఊరికే సీరియస్ కాల్లా చెప్పే. నువ్వు చెప్పు. నువ్వే చెప్పు బాగుంటుంది. మళ్ళా నన్నే తిట్టేది. ఇది రియలైజేషన్. ప్రాంక్లైనా పెడతారు కదా కొంతమంది. ఏం లేదు అట్లా కాదు చెప్తా చూడప్ప. సీరియస్గా ఉండదు. ఊరికే విసుక్కో. ఊరికే సీరియస్గా ఊరికే తిట్టేది అంటే కావాల్సిగానే విసుక్కోండి. విసుక్కుంటాను అట్లా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు చెలరేగిపోతారు. ఏమో అట్లా అడిగినారు ఒకసారి చటా మీద అమ్మ విసుక్కున్నట్లా చేయండి. చటా మీద ఉక్కి విసుక్కున్నట్లు అట్లా తీయండి, ఎట్లుంటుందో చూద్దాం, ఎట్లా రియాక్ట్ అవుతాడో అని. థింకింగ్ దానికే ఇదవుతాడు అంతేగా. ఒకవేళ నేను ఎంత విసుక్కున్నా ఎంతన్నా ఏమి రియాక్షన్ చూపించుకుంటే అప్పుడు నేనేం చేయాలా? చూపించుకోకుండా మానలే. నీ మీద రెస్పెక్ట్ ఉంటే చూపిడు. నువ్వు నీ మీద రెస్పెక్ట్ లేకపోకుండా నువ్వు కేర్ నాట్ అంటే అప్పుడు నీ మీద సీరియస్ అవుతాడు. నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏం చేస్తాడు? నేను కూడా అదేమో చెప్తాడు గోక్కొని రిజూవ్ చేసుకోవాలా దాన్ని. నీ ఆలోచన ప్రకారం నువ్వు సీరియస్ అయ్యి నువ్వు అట్లంతా చేస్తే ఎట్లా రియాక్ట్ అవుతాడు అని అనుకుంటున్నావు. ఏమీ అన్నాడేమో అనుకుంటున్నా. ఓకే చూద్దాం. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఏమన్నా ఏమైనా కామెంట్లు వచ్చినాయనుకో. ఎందుకు మా ప్రాంక్ మా తమాషకి నువ్వేమైనా మనసులో పెట్టుకొని అంటానవా? మనసులో పెట్టుకొని తిడతానవా? లోపల జలస్తుంది. నువ్వే పెడతావురా ఫిట్టింగ్లు. అట్లా కాదు అడుగుతా నన్ను. నువ్వే పెడతావు చూడు ఫిట్టింగ్లు. లోపల ఏం లేదు కదా. ఇప్పుడు చెట్టా కూడా ఏదన్నా అన్నాడు అనుకో అవి కూడా మనసులో పెట్టుకుని అన్నట్లు. అవన్నీ వద్దు. ఇప్పుడు మనము కడుక్కోవాలా అంటే ఏంది? ముఖము ఏది నోటుకొస్తే అది మాట్లాడక నువ్వే కడుక్కో. మన ముఖము మనం కడుక్కోవాలా. నువ్వే కడుక్కో. మళ్ళీ ఎందుకంటే నాకెందుకు చెప్తాను? అవన్నీ వద్దు. పెట్టుకోవాలంటాను. నీ ఉద్దేశం ఏముంది అంటే ప్రాంక్ భారీగా పెట్టాలన్నా తమాషకి మనసులో పెట్టుకోకుండా మాట్లాడు. కొంతమంది ఏమే కావాల్సి కన్నా కూడా పెట్టే వాళ్ళు పెడతారు. సరేలే ఇప్పుడు నువ్వైతే తమాషకి బైకి బాగా మంచిగా యాక్టింగ్ చేసి విసుక్కుంటాడు అన్ని. సరే ఏమైందబ్బా ఈరోజు అమ్మగా అనుకుంటాడు. One eternity later. ఈ టోటల్ గాడు బయలుపడిపోయాడు పాపం. ఏం కుంటున్నావు? నువ్వు నేను చెప్పింది చేస్తావా? చెప్పండి. అత్తయ్యతో ఊరికే విసుక్కోవాలా? అమ్మతోనా? ఇదేంటి ప్రాంక్ తమాషకి అక్క కామెంట్స్లో వాయించి పడేస్తారు అక్క. ఏం కాదులే కానీ ప్రాంకే కదా. ఊరికే విసుక్కో.
ఏం కాదక్క ఏమవుతుంది? ఏం కాదు. పక్కన అప్పుడు విజృంభించమంటారా? అని ఒక్కసారి ఆ అమ్మాయి హ్యాపీరా? నీ టాలెంట్ చూపించాల. సర్లేండి, ఎవరేమనుకోకపోతే ఓకే. A few inches later. చెట్లులే బాబీ, నువ్వు చెట్లు నాటలేదు. ఏమ్మా ఇవాళకి దయచేసినాడే. ఏమత్తే బుక్ పట్టుకొని వచ్చారు? ఏంది ఏంది ఏం చూసినావా చేస్తున్నారమ్మా? అమ్మ ఎంత బాగా రాసిందో. పూల మొక్కలు ఏమేమి కావాలో అన్ని పూల మొక్కలు అవి ఇవి అన్ని ఎంత బాగా రాసిందో అసలు. ఏమేమి చెట్లు కావాలో రాసిన కానీ వేయలే. మీరు వేసేలారికే చిన్నపిల్లలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతాయి. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నీకు రాసి కూడా వస్తుందా? మీరేనా అంటే నీకు ఎట్లా కనపడతానా? కొంచెం వీక్ అయినట్టున్నారు బాగా. నా వీకుతో ఏం లేదు, నువ్వు బలిసినావు కదా. నేను బలిసిందే పక్కన పెట్టాను మా. ఒకటి చెప్తానా, ఎప్పుడైనా సన్న గాళ్ళు అన్నోళ్ళు కారు విపరీతంగా మేస్తంటారు, నిద్రపోతుంటారు కారు. ఏమే లావు గాళ్ళు అన్నోళ్ళు కారు సన్న కాకూడదు అనుకున్నోళ్ళు ఏదో ఒకటి ఉంటుంది, తగ్గిపోతారు. మీరు ఇంత అవును, బలిలాగా మీరు అట్లా ఉంటే నేనేం చేయమంటారు? బలిలా మేల్కొని ఉంటే ఏం మెంటలా నీకు బల్లేంది? మీరు బలిలా మేల్కొంటారు కాబట్టి మీకు నిద్ర రాదు. నాకేం చేయమంటారు? నా శరీర తత్వం అట్లాంటిది. నీ తత్వం కాదు అది, నీ బాడీకి నువ్వు అట్లా అలవాటు చేసినావు. నేను అలవాటు చేసే కదా మా. నా ప్లేస్ లో ఉండి చూస్తే మీకు తెలుస్తుంది. అమ్మా నీ ప్లేస్ నాకు వద్దులేనాయనా, నన్ను ఆడ నలుగురు బట్టి లేపర్లేదు కానీ. మా మిమ్మల్ని సింగిల్ హ్యాండ్ గా లేపచ్చు, మనం లేపలేదులేమా. అందుకే మళ్ళీ నేను కూడా అదే అన్నా, నీకెట్లిన పడిందో. నువ్వు నా బాగానే పడింది, మీకే నువ్వు సరిగ్గా స్లిమ్, నేను లావ్ అనుకుంటువేమో. రివర్స్ ఏమోలేండి. నువ్వు డాక్టర్లు మాట్లాడతాను. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఏం చేట ఏమే అంటే మాట్లాడద్దు అంటున్నాడు. అంటే నేనేమన్నా నన్ను పట్టించుకుంటున్నాడు, అట్లా కసిరిస్తున్నాడు కాదు. పొద్దున్న మీద అనిపించుకోలేదు. నాకేమన్నా తీయటనా? నాకేమన్నా నీకు డాక్టర్లు అందరూ ఉంసినా కూడా సిగ్గు రాలే నీకు. డాక్టర్లో ఉంసినారు నిన్ను. వేడి తక్కువ నీ బాడీ ఇది అని. ఏం చేట ఏమి అట్లా మాట్లాడతాను? పెద్ద చిన్న లేకుండా. పెద్ద చిన్న మీకు కూడా లేదు కదా. పెద్ద చిన్న అంటున్నారు కదా, నేను కూడా చిన్ననే కదా, మీకు లేదు కదా. అంతేగా. ఎవరి మీద అన్న ఉంటే కోపం వాళ్ళ మీద చూపించుకోపో, నా కాడ చూపి. ఏంది బాబే ఏమే? ఏమో సార్ నాకు కనబడతావు. చాలా కేర్లెస్ మాట్లాడుతున్నావు. కేర్లెస్ ఏం కాదు, కేర్ఫుల్ గానే మాట్లాడుతున్నాను. నిప్పుతో నేషనల్ గేమ్ ఆడుతున్నావు నువ్వు. మస్త్ అయిపోతావు. ఏం మీ ఇంట్లో ఏమైనా గొడవ పెట్టుకున్నావా? మీ వాళ్ళు ఏమైనా ఉతికి నన్ను ఎవరు ఉతకలేరు. అంతేగా. బట్టలు అనుకున్నారా ఉతకడానికి? అట్లుంటే ఎవరు ఉతుకుతారులే, వాళ్ళ చేతులే పోతాయి. నువ్వు ఉతికించుకుంటావా? నువ్వు మూసుకొని కూర్చో, మధ్యలో నీవేమి పుల్లలు పెట్టుకుంటాడా? నేను చేతాకి చెప్తున్నా, అమ్మతో ఉతికించుకుంటావా? నేను ఉతకలేను లేపా, నేను ఇంకా వీక్ అయిపోతా ఎప్పుడు ఉతికితే. అంతేగా. తిండ్రు అంతా. మీ గొంతు తినాలంటే నేను అర్జీగా పొద్దున్న ఏం చేట ఏమి ఏడన్నా నువ్వు పాకిస్తాన్ గొడవలకి గిని పోయి వచ్చినావా? నా మీద ఎగురుతున్నావు. నాకు గొంతింటే ఇరిటేషన్ ఉందంటావు. ఎట్లని పడతాను నేనేమన్నా సూర్యకాంత్ తండ్రి ఛాయాదేవని అనుకున్నా, లేదంటే అందరితో గేర్లో గొడవలు పెట్టుకునే పోతాను అనుకుంటా. ఈ రోజు మాట నాది. ఎంతో మంది ఎన్నో సార్లు అనింటారు. ఎవరన్నారు? లేదు అనలేదు ఎప్పుడు. అనిండొచ్చు. నన్ను బాధ పెట్టద్దు, నువ్వు గుర్తుకొని కూర్చో. సంతోష పెట్టండి. నన్ను తిట్టాలంటే నన్ను తిట్టాను, నన్ను ఎందుకు తిడతారు? వాళ్ళనే మంత్యాన్ని కేసుకొస్తావు, నన్నే మంత్రి తీసి పారేస్తావు. గురువు కాబట్టి నేను ఫాలో అవుతాను. ఇదేంటైతే? అరే నీ అబ్బా. నా కొడుకు నా ఇష్టం, నేను ఏమైనా అనుకుంటా. కొంచెం సైలెంట్ గా ఉండండి కొంతసేపు. ఏమి ఎందుకు ఊరికైనా గొంతు పారేసుకుంటారు?
అంటే నువ్వు తమిళనాడు భాష నా దగ్గర అట్లా మాట్లాడు. మాట్లాడద్దు. తమిళనాడు భాష నువ్వు పెద్ద చిన్న లేకుండా పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి అట్లా మాట్లాడు. కాదు. నువ్వు నీకు మూసుకో. నా కొడుకు నేను నా ఇష్టం వచ్చినట్లు అనుకుంటా. నా గురించి మధ్యలో మీరు ఎందుకు నువ్వు అరుస్తారు? చెప్పేది. నేనా ఫస్ట్ అరిసిందే నువ్వా? నేనే మరవలా, మీరే అరుస్తారు. మొగం ఇక్కడ పెట్టుకొని మాట్లాడు, మూలలోకి పెట్టుకొని నేను మాట్లాడతాను. మీ మొహం చూడాలంటే నచ్చట్లేదు, అందుకని వేశాను. నచ్చకుంటే పో. నేను నేనేమన్నా నాదిల్లో పో. నువ్వు పో. నేనే లే ఏమి చేయించి చెక్కుతా. నేను ఇప్పుడే ఎక్కడ పిచ్చి ఈ కోపంలో ఉన్నా. మనుషులు అందరూ వేసుకునేది వేసి పారేదే. ఇంట్లో మా నాన్న అరుస్తాడు, మా అమ్మ అరుస్తుంది, మీరు అరుస్తుంది. నేనేమైనా తేరగా దొరికినా ఎవరికైనా? అందరు నా మీద ఎగురుతారు. నీళ్ళ ప్రవర్తనలు అట్లుంటాయి, మీ నా వాళ్ళు కూడా ప్రవర్తన పెట్టుకుంటారు. ఒక్కసారి నా ప్లేస్ లో ఉండి చూస్తే మీకు తెలుస్తుంది. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు. మీ అమ్మ వాళ్ళే మొత్తుకొని మొంగడుకుంటున్నారు. 24 గంటలు మొత్తుకొని మొహం కడుక్కునేది ఎందుకు? అదే ఫోన్ మా మీద కడుక్కోవచ్చుకుని మొహం. 24 గంటలు నిద్రపోతున్నారు. ఎవరు వద్దండ్రి? 24 గంటలు నిద్రపోతున్నాడని వాళ్ళ బాధ. నిద్రపోతానంటే నాకు నిద్ర వస్తుంది. మీరు బల్లిలాగా మేలుకుంటే నేనేం చేసేది? గోడకు పరుచుకున్న బల్లిలాగా అట్లా పాక్కుంటూ ఆడాడి ఉంటే నేనేం చేసేది? అంతే టీవీ చూడకపోతే పని చేసుకోవచ్చు కదా. పని చేస్తే ఆడడం నిద్ర వస్తుంది. పని మనుషులు పెట్టుకునేది ఎందుకు? మీకు మీ పని చేసుకునే 4,000 మిగులుతాయి కదా, మీరు పెట్టుకోవట్లేదు. నన్ను ఏం చేయమంటారు? ఇదేదో కాల్ వస్తున్నట్లుంది. లే లేదు కాల్ రాలేదు. నువ్వెవరు నాకు చెప్పేకే? 4,000 కాకుంటే 10,000 ఇచ్చి పెట్టుకుంటా. మీరు పెట్టుకుంటారనేసి నీ కదా, అబ్బ సొమ్ము ఏమన్నా తెచ్చి నాకు ఇచ్చినావా? నేను నా కోసం నా ఎందుకు ఇస్తాను? నేను నువ్వేమైనా కష్టపడి నాకు తెచ్చిస్తానవా? ఎవరు నువ్వు అడిగేకి? ఎవరికి దాసప్ప నువ్వు నన్ను అడిగేకి? నేను దాసపని కాదు. ఓకే ఏంద్రా అట్లా మాట్లాడుతున్నాడు? పనికి పల్లోడు పనికి మాలం కూతలని కూస్తున్నాడు. నేను పలిమలో ఉన్నా. చేటా ఒక్క సెకండ్. 4,000 పని మనిషి ఇచ్చి పెట్టుకోవాలి. నువ్వు చేసుకోలేవని ఎవరు చేసేకి? నాకు చెప్పేది నువ్వు చేయలేము ఇంట్లో. ఏం చెయ్యను? రాత్రి పడుకుంటే రేపు పొద్దున్న లేస్తా, రేపు పొద్దున పడుకుంటే రేపు సాయంత్రం లేస్తా. నువ్వెందుకు చేయలేము ఇంట్లో పని? చేటా కొన్ని నీళ్ళు తెచ్చి బా ప్లీజ్. ఒక్క సెకండ్. ఆపికాయలు చెప్తావు. యా పని సరిగ్గా చేయడు. నేను చూస్తులే నేను ఎందుకు చేయను? చూస్తానులే ఇప్పుడు చూసాను ఇది మీరు చేస్తారు పని ఏందో. పని మనుషులు ఎప్పుడు ఏ పని చేయరు. నా ఇష్టమా? నా ఫస్ట్ నుంచి అలవాటు అది. అంతేగా? నా పెళ్ళైనప్పటి నుంచి మా ఇంట్లో ఫస్ట్ నుంచి నేను మా ఇంట్లో పనులు అలవాటు. నీకు లేకుంటే చెప్పు. చూడాడా నీళ్ళన్నీ పోసుకుంటే ఎట్లా వణుక్కుంటూ వస్తున్నాడు. ముసలివాడు అట్లా వణుక్కుంటూ వస్తున్నాడు. ఉండండి. పెట్టేస్తాను, మీరే తెచ్చుకొని పోయి. నాకు ఇలా నీళ్ళు నేనేం అడగలా నిన్ను. గ్లాసు బాగాలేదు, కొంచెం పద్దు సన్నగా. ఏంది వాడు అట్లా నా మీద సీరియస్ అవుతున్నాడు? నువ్వేందుకు చెప్తావు? నిజంగానే నాతో కొట్లాడుతున్నాడు. తీసుకోవాలా? నువ్వు పెద్ద భార్యకు జరిగేటట్లు పెద్ద నీళ్ళు ఇప్పుడు నీళ్ళు గలాస్ తెచ్చే చేత కాలే ఆడ 16 కుంట్లు పెట్టుకుంటూ ఆడ చూడే హాల్లో నీళ్ళని ఎట్లా పోసినాడు. నేను చెప్పేది వింటావా? ఒక్క నిమిషం ప్రశాంతంగా. మీరు ఒక పని ఒక్క సెకండ్ ఉండు చేట, ఒక్క సెకండ్ ఉండు. 1 నువ్వు minute. పోయి నువ్వు పోయి నాతో పాటు పని చేస్తావా? రా చేద్దురా. ఏది మీరు పని మనుషులు పెట్టుకొని చేయించేది? అదే మళ్ళీ చెప్తాండి. పని మనిషిని పెట్టుకొని పని చేపిస్తావా? చేస్తే ఇంకేముందా? లే మీరు పెట్టుకోరా పని మనిషిని. నేనేం తప్పుగా ఏమంటే మా పని మనిషిని పెట్టుకొని పని చెప్పి అంటున్నాడు. అవును పని నా మనిషిని ఇంట్లో పెట్టుకొని ఏం పని చెప్పి. పని? ఏమో వాళ్ళంటే పని మనిషి ఆడున్నారు, అక్కడే చేసుకుంటుంది పని. మొన్నటి వరకు చెప్పమ్మా ఏమైంది? మొన్నటి వరకు ఏంది? నిన్నటి వరకు కూడా, ఉండు. నిన్నటి కూడా. ఉండు. నేను మాట్లాడిన విందాం. మాత్రమే నువ్వు సమాధానం. ఏం నువ్వు మీరేమన్నా రే, బాగా నేను ఎంతవరకు చెప్పలేను. సరే ఓపా. మూసుకో. ఒక ఇదో సెకండ్, ఈ గొంతే నాకు నచ్చింది. నువ్వు అనిపిస్తాను నన్నే. ఇదో ఒక్క ఇప్పుడు సెకండ్. ఇప్పుడు మా ఉండు. మా కూల్ గా ఫస్ట్ ఏం చెప్పు, ఏమైంది? ఉండు. నీట్ పని ఈ పక్క మనిషి- నాకు చెప్పు. చెప్పు. పని మనిషి పని మనిషి. నాకు ఇప్పుడు కాదు, మాకు చిన్నప్పటి నుంచి అలవాటు. నాకు ఏంది నేను మాట్లాడతా కదా. ఉండు. నేను నీ తరపున నేను పూర్తి చెప్పను. సామాన్లు నేను మాట్లాడతాను. ఉండు. కసువులు, బట్టలు. అవునప్పా, మా అమ్మకి రావు. బండలు. సామాన్లు కడిగేది రాదు, బట్టలు ఉతికేది రాదు, బండలు దోమేది రాదు. నేను చెప్తాను వినురా. నన్నెందుకు రా మధ్యన బ్లేమ్ చేస్తాను? లేదు ఉండే చెప్తా. సామాన్లు, రావు. బట్టలు, బండలు కడిగేది, ముద్దలు ఉతికేది నాకు రావు. అవి ఎప్పటి నుంచి నాకు అలవాటు లేదు. వంటలు ఏమైనా పని ఏదైనా చేసుకుంటా. ఏం నా ఇంట్లో నీట్గా లేదా? నేను నీట్గా పెట్టుకోలేదా? నా ఇంట్లో నీట్గా లేదా? నేనేం పనులు చేసుకోవడం లేదా? ఓకే. ఇప్పుడు సరే, ఇప్పుడు పని పాట చేయనోడు నన్ను మాట్లాడతాడా? సరే గరంగాడు. ఓకే సరే ఇప్పుడు 4 కేజీలు పిండి బిస్కెట్లకు కలిపిన చెయ్యి. ఒక్క నిమిషం చేస్తాడేమో. ఇప్పుడు నేను నీ తరపునే ఒక్కదాన్ని తిక్కి కాలుస్తాను.
అదే పిండి మళ్ళా కలుపుతాను ఆయప్ప దోప. కట్ చేసి కాల్చమను. ఇదిగో, నీకు ఒక్క సాయంత్రానికి 5,000 ఇస్తాను నేను. చెయ్యి. ఇదో ఒక్క సెకండ్, అంటే మీరు నన్ను ఏమైనా పని మనిషి అంటున్నారా ఇప్పుడు? మళ్ళా మూసుకొని కూర్చో. నా ఇంట్లో ఒక్క పనుల నిమిషం, గురించి ఓ ఎందుకు నిమిషం. ఎత్తుతావు? మా ఒక్క నిమిషం. నువ్వే చెప్పావు బయట పక్కన వచ్చేది. మా ఈ పాప చూడు కొట్లాడుకోండి నన్ను మధ్యలో పెట్టిండేది అది పరమాత్మ మగంది. ఉండు, ఒక్క నిమిషం ఉండమ్మా, ఒక్క నిమిషం ఉండు. నేను ఒకటి చెప్తాను అది ఇప్పుడు. నువ్వే చూడే. అక్కడ నవ్వు- తెలుస్తారు మీరు. ఒక్క సెకండ్ ఉండు. నువ్వో నాకు చెప్పే చెట్ట ఒక్క నిమిషం. నా కోడల్ని నా కొడుకుని నడుచుకుంటా మా మా కొట్టుకుంటా. మా నువ్వెవరు? మా నువ్వు ఇంతకు ముందు అన్నావు కదా నీ ఎవరు నన్ను అడిగేకని. నువ్వెవరు? మా ఎవరు అనే సంగతి అంటున్నారు. మా రాధిక, నువ్వు వచ్చేసి మనసులో 1 2 3 4 5 రివర్స్లో ఎంచుకుంటాడు. ఏమి చెప్తా నీకు. అంటే నేను అంత షాక్ టెంపర్ దాన్నా? షార్ట్ టెంపర్ కాదు. ఇప్పుడు చెట ఒక పాయింట్ అడిగినాడు. చెట అడిగిండే పాయింట్స్ని మనము ఎట్లా అడుగుతాడు ఆ పిల్లోడు రివైజ్ చేసుకుందాం ఒక్కసారి. ఏమన్నాడు? పని అంతా నువ్వే చేసుకొని పనాయమని తీసేస్తే 4,000 రూపాయలు నీకు మిగులుతాయి కదా అన్నాడు. ఎందుకు తీసేస్తాము? నాకు అవసరం లేదు. అవసరం 4,000 లేదు. కాకుండా 10,000 పెట్టుకుంటా. నువ్వు చేసుకోలేదు. ఎవరు మా పెట్టే? లేదు, కాకుండా 10,000 పెట్టుకుంటా. నువ్వు చేసుకోలేదు. ఎవరు పెట్టే? మా అంటే కాదు ఇవి నువ్వు చేస్తావారా పుచ్చక? చేయలేను. నువ్వు చేస్తావా? ఈ పనిలో నేను చెప్తాను కదమ్మా, ఇట్లాంటి పని నువ్వే చేయలేదు. 4,000 నీకు లేదు, ఇస్తాను. చేయలేము. చేసుకోదు పనుకుంటాడు ఆ పిల్లోడు కూడా. నీకేమి నొప్పి? నువ్వేమి ఇప్పుడు ఎందుకు నవ్వుతావు? పుండలే కారం నవ్వుపించుకుంటా. పుండలే కారం పోసి గెలుకుతాను. కారం పోసేది కాదమ్మా. నువ్వు ఇప్పుడు నీ పెందాము. మా ఇద్దరు వర్షన్స్ ఇప్పుడు మధ్యలో పెద్ద మనిషి కట్ట నన్ను ఉన్నానా లేదా? నువ్వు పెద్ద మనిషి అయితే జుట్లు పట్టుకొని గొడ్డలు తీసుకొని నరుక్కుంటాను. ఇది పరంబోకి ఇది రగడ పెట్టి నవ్వుతాంది. ఇది పిశాసి మొగంది. ఎవరు రగడ పెట్టుకుంది? ఎందుకు రగడ? నువ్వు వస్తాను ఆ పిల్లలతో రగడ పెట్టుకోండేది. నవ్వు ఎట్లా వస్తుంది? అంటే నవ్వు ఎందుకు ఎట్లా వస్తుంది నవ్వు? లేదు, నువ్వు చెటా పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచించు. పాపము వాళ్ళ నాన్న తిడతానంట, వాళ్ళ అమ్మ తిడతానంట, వాళ్ళ చెల్లెలు తిడతానంట, వాళ్ళ తమ్ముడు తిడతానంట, వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళు తిడతానారంట. మిద్ది మీద కూర్చుంటే పాము కూడా కనపడుతుందంట. మిద్ది మీద కూర్చుంటే పాము కూడా కనపడుతుందంట. ఇంకా ఇన్ని ఉంటాన్నప్పుడు ఆ పిల్లోనికి ఫ్రస్ట్రేషన్ వచ్చినప్పుడు నా అనుకుంటే వాళ్ళు నువ్వే కదా. ఇప్పుడు పెద్ద దిక్కు ఎవరు? నువ్వే కదా. 1 minute. ఇప్పుడు నలుగురిలో నారాయణ చెప్పు. నోర్ము ఇదా చెప్పు. ఇప్పుడు తిడతాన్నారు కదా. ఎందుకు తిడతాన్నారు? నువ్వు నేను పద్దు మన సబ్స్క్రైబర్లు ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళ చెల్లెలు వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ పక్కింటోళ్ళు ఉండు. పాలోళ్ళు అందరూ కసునుకే వాళ్ళు అందరూ ఏం చెప్తున్నారు? పని పాట లేకుండా ఉండద్దు, ఒళ్ళు పెంచుకోండి. నేనేం చెప్తున్నా? అయ్యో వాళ్ళ ఏరియాలో రాధిక దగ్గరికి పోయినప్పటి నుండి లావ్ అయినాడంట. అంటే అడుగు ఇంకా ఏంది నిన్ను తిడతానారాడా? నేనేమైనా పైప్ చెక్కి గాలి కొట్టినానా? మీ ఫుడ్కి మళ్ళీ నా ఫుడ్కి నువ్వెందుకు లాభగాలే? తింటుందా పాప? తిన్నాం లాడ తింటాను. తినదా అమ్మ చక్కగా? ఎవరు కడుపు పట్టినంత వాళ్ళు తింటారు కదా. మళ్ళీ వదిలే ఎందుకు ఆ పిల్లలు తిడతావు? ఎవరు నిద్ర వాళ్ళది? వాళ్ళందరూ నువ్వెట్లా చెప్తావు? నువ్వెందుకు నన్ను మాట్లాడుకుని చేస్తానవరా? నాకు మెంటల్ వస్తుందిరా. ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకో. మెంటల్ వచ్చేది కదా, మీకు ఆల్రెడీ మెంటల్ ఉంది. లేచినానంటే మళ్ళీ నాతో ఎట్లుంటుందో నీకే. వాటర్ నేను తెచ్చిస్తా. మంచికి మంచిదాన్ని. వాటర్ తెచ్చేలా? నీళ్ళు అడుగుతారని పోయి తెచ్చింది బండి. అవసరం లేదు, ఉండు. ఇప్పుడు ఎడిటింగ్ నేర్చుకోమంటే నేర్చుకోడు, తమ్నేల్ నేర్చుకుంటే వీడియో తీసే నేర్చుకుంటే నేర్చుకోడు. ఫామ్లో రా అంటే నువ్వు పొద్దున ఫోన్ చేస్తే రాత్రికి వస్తాడు, రాత్రి ఫోన్ చేస్తే రేపు మీరు కూడా నాకు బండి తీస్తానన్నారు, ఎంతో తీసిలేదు. మా నాయన కట్టలు బ్యాంకులో పెట్టి వెళ్ళాడే, నీ కట్టలు తెచ్చి బండి తీసిస్తా. ఇప్పుడెందుకు అత్తలి సత్తిలాగా మాట్లాడుతున్నారు? నా దగ్గర లెక్క ఉంటే నా కొడుకు తీసిచ్చింది ఫస్ట్. నా కొడుకు పాత బండి వేసుకొని తిరుగుతున్నాడు. మా శాంతం వదిలేసి నీ అట్లా వాడికి నేను అనుకున్నా ఏదన్నా లైఫ్లో మంచి లెక్క వచ్చిన బాగా ఏదన్నా అకస్మాత్తుగా డబ్బు దండుగా వచ్చినాకో బెడ్ తీసిస్తాది, నీకు మంచి బెడ్. పడుకోవడానికి 1,00,000 రూపాయలు పెట్టి బండి తీసిల్లా అని మనసులో అనుకున్నా. కానీ ఇప్పుడు డబ్బులు నాకు 10 కోట్లు వచ్చినా నీకు తీసిను. అదే మీ బుద్ధి అట్లుంది, ఏం చేస్తాము? నీ అట్లా వాడికి బండి తీసిచ్చావు. నా బుద్ధి ఏం చూసినావు? నా బుద్ధి ఏం చూసావు? చూపిస్తున్నారు కదా. నీకే తిండే పెట్టలేదా? నేను ఎట్లా నవ్వెట్లా వస్తుంది మా బాబే
నేను నవ్వనన్నా నవ్వుతానమ్మా. నాకు నాకు ఈ గొంతు తినాలంటేనే అలర్జీగా ఉంది. అంటే నువ్వు తిడతా అంటే, నువ్వు ఎత్తి పొడుస్తుంటే, నువ్వు పొడుస్తుంటే మా వదిలేమా, ఇట్లుండాలా? వదిలేసేమా, మనకి ఎందుకు, ఎందుకుంటా నేను, వదిలేసే. ఎందుకుంటా? నా కోపం వచ్చింది కాబట్టి ఉండాలి మీరు. నీ వదిలేమా, కోపం వస్తే పోయి చూపించుకోపో మీ అమ్మకి, మీ నాయన దగ్గర. వదిలేసే. ఉన్న ప్రతి ఒక్కరు అర్చేదే నన్ను. నువ్వు చేసే పనులకి చెడ్డ. ఎవరికైనా అన్నా పెద్దోళ్ళు లేచట, ముసలోళ్ళు అరుసు. ఆవ్, నాకు 116 ఏళ్ళు ఉన్నాయి, ఆ పక్క 10 ఏళ్ళు ఉన్నాయి. ఎట్లన్నా ఓ వస్తాను పరమోకుడు నాకు చెట్టా మీద ఉండే కోపం నీ మీద, నీ పెండ్ల మీద చూపిస్తా. గిన్నె ఉంది చూడు, మూతి బాగాలు తెమ్ముతున్నా వినారంటే. ఏమి అంటే నన్ను కొట్టలేకుండగా అక్కని అన్నని నువ్వు ఇట్లా తప్పుతున్నారా? మాట్లాడు, అంటే నన్ను కొట్టాలనే ఒక నువ్వు ఊహ ఇట్లా వచ్చిందా మాట్లాడు, నీకు? నీ బుర్ర కుంటాడు. నన్ను కొట్టాలన్న ఆలోచన వచ్చిందన్నమాట. అంటే నువ్వు రెచ్చగొట్టుకుంటానవనే మాట. అంటే నా చేతిలో దెబ్బలు అంటే తిని నీకు నా మీద కోపం ఉందనే కదా. అంటే మనసు పొరల్లో ఉంది నా మీద. నీకి పొరలు కాదు, టన్నులు ఉంది నీకు నా మీద. ఎప్పటి నుంచో మనసులో పెట్టుకొని సంవత్సరం నుంచి ఇప్పుడు ఇడుస్తాను బయటికి. నువ్వు ఇప్పుడు ఇడుస్తాను నువ్వు బయట. అంటే మీరు పైకి పండించేంత మంచి కాదు మీరు. నేను ఆ, అందరికీ ముంగీస. ఈడ్చిడ్చి కొడతా. ముంగిసి అన్న ముసలి నువ్వు. ఏక దమ్మనట్ల మనిషిని పట్టుకొని లడక్కని తినేసే రకం నీది. నేను మనిషిని తింటానా? మీరు మాంసం తింటారు. నేను అమ్మయ్య, నువ్వు గిన మాంసం తినబట్టింటే ఈ అనంతపురంలో పొట్టేళ్ళని ఈ కరువైపోయింది. బాబాకి నవ్వు ఎట్లా వస్తుంది మా? ఏ ఈ బాబాకి ఎట్లా నవ్వు వస్తుంది? నన్ను లాగుతావు? అవును, మళ్ళా నన్ను అంటానని నీకు బాధ లేదా? చూడుమా, ఎట్లా నేను అనలేను. చెటా అంటానల్లి అబ్బా అని హ్యాపీగా ఉన్నావేమో. లోపల పోయి బ్యాన్ చేసుకోపో. దీనికే ఇట్లా అంటే నీకు అన్ని తెలిస్తే ఏమంటావు? ఏంటి అన్ని తెలిసే అంటే ఇట్లా మామూలువి, ఏంటి మామూలువి? చెటా లోపల అనుకుంటేవి. లోపల అనుకున్నాడు పొగను కక్కుతాడు కదా సంవత్సరం ఉండేటివన్నీ. అందుకే మంచితనం పనికి రాదు ఎప్పటికీ. మాట్లాడడం వేస్ట్ అసలు. మాట్లాడుకుంటా పో. వదిలే చెటా, ఎవరు నిన్న? వదిలే, మాకు తెలియదులే పాప మనకి. చెట్టా వెళ్ళిపోతా. పో. వానమ్మ, వాని అక్క, వాని ఆలు. ఎక్కడ పోతావు? నాన్న పోతు బెడ్రూమ్. లోపల వెళ్ళిపోతా. చెట్టా నువ్వు బెడ్రూమ్లో వెళ్ళిపోతావు. నువ్వు పోదురా. రా, పరంబోకి. బయట ఎక్కడ పెట్టేసిన? బాత్రూంలోనా బయటనా? బాత్రూమ్ లో పెట్టేసినారేమో. ఏ పోయి చూడు పో. యాడ పెట్టినావు చెమ్స్? బెడ్రూమ్ లో. పద్దు, నువ్వు ఏం మనసులో పెట్టుకున్నావు, వాడేం మనసులో పెట్టుకున్నాడు, వీడేం మనసులో పెట్టుకున్నాడు? ఎందుకు అట్లా అంత పొగురుగా మాట్లాడుతున్నాడు? అంత పొగురుగా మాట్లాడుతున్నాడు. పొగురు ఏంది పనికి నన్ను రాదు. లోపల పెట్టి లాక్ చేసినారు? ఎప్పుడు పొగురు పనికి రాదు. కర్రాని కూడా చెప్తా. ఏం నువ్వు తంటాలు పెట్టి తమాసాలు చూస్తానావా? కర్రాని కూడా చెప్తా. చిత్రాంగి లెక్క నువ్వేమి? కర్రాని కూడా చెప్తా. నువ్వు బ్రహ్మచిత్రుడు ఉన్నట్లున్నావే. ఏమి మీకు ఈ పొద్దు పండగ అయిందే ఇద్దరికి? నన్ను ఏమో అన్నిటన్ని మీకు బాగా హ్యాపీ అయినట్లున్నారు. ఆహా, చెట అనిండేవి ఏమి మనసులో పెట్టుకోవద్దు. ఎందుకు పెట్టుకోకూడదు? నువ్వు కూడా అమ్మ అనిండేవి ఏమి మనం మనసులో చెటాతో పెట్టుకోవద్దు. మాట్లాడను. నేను ఎందుకో చెప్తా. నేను అసలు అట్లా కాదు, ఎందుకో చెప్తా. వద్దు. అంటే నువ్వు అనొచ్చు, చెట అనకూడదా? చెటా ఫస్ట్ చెటానే తెచ్చుకుంటున్నాడు. ఆహా, మామూలుగా చెటా అని ఎవరు అన్నాడు. రెచ్చగొడితే ఏం లేదు. నువ్వు అనొచ్చా? నువ్వు తిట్టచ్చా? నేను పెద్దదానివే. 4 మాటలు అనొచ్చు. ఎట్లా అంటావు చెటాకి? నువ్వు ఎట్లా అంటావు? అంటే మీరు కూడా చట్టాన్ని సపోర్ట్ చేస్తున్నారనమాట. చట్టాన్ని సపోర్ట్ చేసేది కాదు, పక్కా తెలిసిపోయింది. నువ్వు ఎట్లా అన్నావు? లేరా చట్టా అంత పెద్ద మాటలు అంటా నా నోరు చూస్తే పక్క ఇరిటేషన్ అంట. నాకు కూడా అప్పని చూస్తే. అంటే ఇప్పుడు నువ్వు ఎట్లా అన్నావు, చెట్టా కూడా అట్లనే అని అంటాడు కదా. నేను అనలే, చట్టానే అన్నాడు ఆ మాట 10 సార్లు అన్నాడు. అట్లా కాదు, నువ్వు ఎందుకైతే ఇరిటేషన్ అంట. చెప్పేది నేను పై చూసేంత మంచిదాన్ని కాదంట అని అదే చెప్పేది. ఇప్పుడు నువ్వు కూడా ఆ మాటకి ఏం డైలాగ్ కొట్టినావు? ఇట్లా మాట చాలా మంది అన్నారంటావా నువ్వు? నేను ఎప్పుడన్నా మాట లే నేను అనేది నువ్వు అన్నావు నా అంటే అవునవునవును. పైకి చూసేటట్లా అమ్మని ఏమనుకుంటారు అంటే పైకి మంచిది కాదు అనుకుంటారు అనమాట. ఎందుకంటే అమ్మ కొంచెము కచ్చిగా సీరియస్గా అప్పుడప్పుడు ఉంటుంది కాబట్టి మయ ఇమ్మ కచ్చిది అనుకుంటారు అని నేను అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నాను. మీ మగం అంతా సూర్యబిందం లాగా వెలిగిపోతారు. అది కాదు, నీకు సబ్జెక్ట్ అర్థం కావలేదు. నీకు సబ్జెక్ట్ అర్థం కాలేదు నేను చెప్పేది. ఛాయాదేవి సూర్యకాంతం లాగా కనపడతాను, రాక్షసి గయాల గంపలాగా. మీరు అంత అదేమి అంత అట్లా కాదు మీరు. సరే చెటా అమ్మ
షేక్ హ్యాండ్ నాకు ఇచ్చుకుంటారు అవసరం లేదు. కాంప్రమైజ్ కాండి. నేను అస్సలు ఆ మొగం కూడా చూడను. ఎందుకమ్మా? నేను చూడను, ఎందుకు అంటే నువ్వు అనొచ్చా నువ్వు తిట్టిండేది? నేను అక్కడ వస్తేనే మాట ఇక్కడ అన్నా. నువ్వు ఎట్లయితే నువ్వు అన్నావా లేదా? మీరు కూడా నువ్వు వాళ్ళకే సపోర్ట్. నువ్వు అవన్నీ వద్దు, నువ్వు అన్నావా లేదా? మీరు కూడా మాట్లాడద్దండి. మా నువ్వు అవన్నీ వద్దు, నువ్వు అన్నావా లేదా? నువ్వు అన్నావా లేదా చెప్పు. నేను అనిండేది పాప చెప్పింది, నేను అన్నా అది పెట్టుతున్నా నేను ఒకటని తెలుసు. అంటే ఇప్పుడు నీకే కాదు బాబా, ఆ, ఆ, ఆ. ఇప్పుడు చెప్పింటుంది కదమ్మా. ఇప్పుడు నీకెట్లయితే చటాకు కూడా అట్లనే ఉంటుంది కదా. ఆ? ఇప్పుడు నీకెట్లయితే చెప్పింటారో చటాకు కూడా అట్లనే చెప్పిండొచ్చు కదా. అంటే మీరు చెప్పినారా? ఏంది ఇప్పుడు నాకేం చెప్పిందో అదే మాట చటాకు కూడా చెప్పించినారా? అంటే మళ్ళా కొట్లాడేమో అనేసి కొట్లాడు అని చెప్పిందన్నమాట నీతో. నాకు ఏదో నిండు నెలల మనిషి నొప్పులు తినేటప్పుడు మాట్లాడుతుంది అర్థం మాట, అట్లా అర్థం మాట మాట్లాడద్దురా. చిత్రాంగి ఏం చేసిందంటే చెప్పు. చిత్రాంగేది కరెక్ట్ మాట్లాడినావు. సెకండ్ కరెక్ట్ మాట్లాడినావులే. ఏం చేసిందంటే ఇమ్మా చిత్రికి కొట్లాడమని చెప్పింది, చటాకి ఆయన కొట్లాడమని చిత్రాంగి, నేను చిత్రి. నువ్వులే బేకూఫ్ నా కొడక, లే మెంటల్ మగమోడా సొగిలినావట. నేను మధ్యలో మీడియేటర్. ఆడ చిత్రాంగి నన్ను చిత్ర చిత్రుడు అంటావా? చిత్రుడు నువ్వు నేను వీక్షకుడు. వాట్ థాట్. మ్యాటర్ అర్థం కాలేదు నీకు. నిన్నెట్లు పిలిపించి చటా మీద తిట్టు అని కమ్మిచ్చిందో, చటాన్ని కూడా పిలిచి అత్తయ్య మీద సీరియస్గా ఉన్నవి లేనివన్నీ తిట్టు అని ఆ పాప చటాకు కూడా కమ్మిచ్చింది. అందుకే మీ ఇద్దరిది అంతగా కొట్లాడుకున్నారు అంతే. అయినా కూడా ఒకటి బాబీ, బాగుంది, నచ్చింది. నచ్చేది కాదు అమ్మా, కానీ చట్టాల్లో ఎప్పుడెప్పుడు ఉండే మాటల మనసుని ఏంది మా ఇంకా మీరు ఇప్పుడు నీకు సూట్ గా తగలాలంటే ఎట్లా ఇడ్సల్ల మళ్ళా? అది ఎవరో చెప్పినారు ప్రాంక్. అతది ప్రాంక్. ఊరు పద్దు అంతా అన్ని మరి అంత కోరికలు. అది మాట్లాడండి, ఇప్పుడు మాట్లాడండి. సూట్ అయ్యేవే తగలాలి కదా. ఇప్పుడు నీకు ఒకటి చెప్తా. ఇప్పుడు నీకు ఎప్పటికి ఎట్లుండాలంటే, ఇప్పుడు చూడు, నువ్వు అందరికీ ఫుడ్ పెట్టేదాన్ని అనుకో, నువ్వు బాగా బేసిక్గా అందరికీ ఫుడ్ పెట్టేదాన్ని అనుకో, నిన్ని నువ్వు ఎవరికి ఫుడ్ పెట్టవు అనల్లా. అప్పుడే నీకు మండేది. అట్లా అనాలి కాబట్టి నీకు అట్లా అని అంటాడు అంతే. వాని అమ్మ వాని అక్క వాని అలి అబ్బా నీ పెళ్ళాము నిజంగా. అంటే ఇప్పుడు చటాకి చెప్పకోకుంటే నువ్వు సీరియస్ అయితే ఆ పిల్లోడిని అంటాను అని చెప్పి ఆ పిల్లోడు ఫీల్ అయితే మళ్ళీ నువ్వు రెండు విధాలుగా ఆలోచించాలి కదా. ఇక్కడ వినల్లా ఇక్కడ నా భార్య చేసింది 100కి 100 మాటలు కరెక్ట్. ఎందుకో చెబుతా నేను. అంటే మేమిద్దరు తప్పడోళ్ళ ఇప్పుడు? లేదు మీరు కూడా కరెక్ట్, అందరము కరెక్ట్. లేదు అందరము కరెక్ట్. ఇప్పుడు ఎంత కరెక్ట్ చెప్తారు. ఆ పాప నీకు ఒకటే చెప్పి చటాకు చెప్పలేదనుకో, అందుకేనా చటాకు నవ్వుతాడు. అవుతుంది. ఇప్పుడు నువ్వు కొట్లాడేటప్పుడు ఆ పిల్లోడు ఫీల్ అవుతాడు కదా. ఆ పిల్లోడు రివర్స్ కొట్లాడాలి. ఆ పిల్లోడు ఎట్లా కొట్లాడుకోకుండా లోపల పెట్టుకొని బాధపడతాడు కదా. అట్లా బాధపడకూడదు. నిన్ను కూడా 2 మాటలు అనాలి కదా అనే చటాకు కూడా చెప్పి. అయినా వాళ్ళు సబ్స్క్రైబర్లకి ఏందిరా ఏదో ప్రెగ్నెంట్ ఇంకా ఏం చెప్పినారు. నువ్వు చటా ఇట్లా జుట్లు పట్టుకొని ఇట్లా పీక్కుంటూ కొట్లాడాలా అన్నారు. ఎట్లయితుంది అది? నేను పోతా. అమ్మని ఇట్లా జుట్టు పట్టుకుని ఇట్లా ఈడిస్తే ఆ పక్కకు పోతావు, మళ్ళీ ఇట్లా అంటే ఈ పక్కకు వస్తావు, మళ్ళీ ఇట్లా అంటే ఇట్లా ఆ పక్కకు పోతావు అని చెప్పినా. నేను కాదమ్మా, కోరిక ఉన్నదా? నాకు లేదు, సబ్స్క్రైబర్స్ కి మేఘనాకి వాళ్ళందరికీ ఉన్నట్టు అట్లా కోరిక. జుట్లు పట్టుకుంటే నేను ఈ గోడలకు దూరి అవతలు తేలుతా. అయ్యో అమ్మా సారీ మా. జుట్టు పట్టుకుంటే విగ్గు వచ్చేస్తుంది. నాకేంది విగ్గుంటారులే లోపల నా కొడక విగ్గు అని గబ్బులు చెప్తున్నారు. వాళ్ళు కూడా అట్లే పెడతాన్నారు సబ్స్క్రైబర్లు విగ్గు అని. సరే ఇద్దరు ఎవరు మనసులో పెట్టుకోలేదు. సారీ మా. ఎట్లుందంటే రోడ్లో పరువు తీసి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్లుంది. మళ్ళీ అట్లా సర్లే అయితే రోడ్లోకి పోయి పరువు అంటది. ఇప్పుడు పరువు పోయినట్లే కదా. అందుకే మళ్ళీ రోడ్లో పోయి పరువు ఏముంది మా అమ్మ. సారీ మా. సారీ మా. నీ శారీ ఎవరు కాదు, నీ శారీలు శారీ.